టైప్ చేయండి. సో మిగతా విషయాలన్నీ కూడా మనమే చూసుకోవాలి. బట్ ఇన్ ఇండస్ వ్యూవా మనకి ఎక్సలెంట్ 3D సపోర్ట్ ఉంటుంది. సో మనకి ఈరోజు వెనస్డే మనందరికీ కూడా మనీ డే. సో ఈ మనీ డే రోజు మనం మనీని ఎర్న్ చేయడానికి మన దగ్గర ఉంది ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని సేల్ చేయడం ద్వారా, ఈ ప్రొడక్ట్ ని మనం రిటైల్ చేయడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో అయితే ఈరోజు 24 అవర్స్ ఛాలెంజ్ లో మన ప్రొడక్ట్స్ రిటైల్ చేయడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, మోటివేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఒక ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో మనకి ఒక వండర్ఫుల్ స్పీకర్ మనకి ఈరోజు రెడీగా ఉన్నారు. సో నేను విత్ యువర్ గ్రాండ్ అప్లాస్ తోటి, మీ అందరి పర్మిషన్ తోటి నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. సో మీరు అందరు రెడీగా ఉన్నారా? సో మీరు వీడియోస్ ఆన్ చేయండి. మీ యొక్క పెన్ను, డైరీ దగ్గర పెట్టుకొని సార్ చెప్పే ప్రతి విషయాన్ని నోట్ చేస్తే ఈ రోజు ఈవినింగ్ లోపు ప్రతి ఒక్కరికి 100 PV ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. నా మాట నమ్మండి. వీడియో ఆన్ చేసి పెన్ను, డైరీ పట్టుకున్న వాళ్ళకి ఈ రోజు ఈవినింగ్ లోపు 100 PV ఆర్డర్ కంప్లీట్ అవుద్ది. ఓన్లీ వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళే ఈవినింగ్ మళ్ళీ నన్ను అడగండి. వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఇది ఖచ్చితంగా నేనంటే జరుగుతుంది. ఈ మధ్య ఎందుకో జరిగిపోతుంది. నేను ఏదంటే అది జరిగిపోతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. ఒక వితౌట్ డిలే. సో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను స్పీకర్ కోసం. సో విత్ యువర్ ఆల్ పర్మిషన్, సో మై మెంటర్ అండ్ మై స్పాన్సర్ ఇండస్ ఇవాలో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి సో ఒక మంచి వండర్ఫుల్ టీమ్ ను రన్ చేస్తూ, సో సార్ ఎప్పుడు చూసినా కూడా ఫీల్డ్ లోనే ఉంటారు. అండ్ సార్ ఎప్పుడు చూసినా కూడా తన చుట్టూ ఒక వైబ్ క్రియేట్ చేసి, తన దగ్గర ఎప్పుడు ఉన్నా కూడా ఒక లో ఎనర్జీలో ఉన్న వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తూ, సో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి సో ఎగ్జిక్యూటివ్ డైమండ్ ములుగు వెంకటేష్ సార్ని విత్ యువర్ ఆల్ గ్రాండ్ అప్లాస్ తోటి నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఒకసారి అందరం కూడా డిజిటల్ గా అండ్ మన ఫిజికల్ గా గ్రాండ్ అప్లాస్ ఇస్తూ సార్ని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్. ములుగు వెంకటేష్ సార్, వెల్కమ్ టు యూ. ద హోల్ స్పేస్ ఈజ్ యువర్, జూమ్ స్పేస్ ఈజ్ యువర్ సార్. Thank you so much, Mr. Lalita Arun. Wonderful invitation and wonderful words. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, రియల్ గా చెప్పాలి అంటే అందరూ ఒక 5 minutes గట్టిగా నోరు, ముక్కు, చెవులు మూసుకొని కూర్చోండి. 5 minutes. నవ్వుతున్నారు సార్, ఎందుకు నవ్వుతున్నారు? ఆ ప్రయత్నం చేయండి. సంధ్య మేడం మీకు వినట్లేనట్టున్నది. అయితే సంధ్య మేడం వినట్లేదు, సీతారామయ్య గారు వినట్లేదు, నవ్వట్లేదు కదా? అంతే కదా శివరంజని మేడం? ఒక 5 minutes మనం ముక్కు, చెవులు, కళ్ళు, నోరు మూసుకొని ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? శివైక్యం. వెళ్ళిపోతాం కదా ఎక్కడికో. రైట్. ఎక్కడి నుంచి వచ్చినామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. అవునా కదా? సో అంటే వచ్చింది తెలియదు, పోయేది తెలియదు. కానీ వచ్చాక ఏం చేస్తున్నామో తెలుస్తుంది కదా? ఏం చేస్తున్నామో తెలుస్తుంది. అయితే చేసేదంతా కూడా మనం డిజైన్ చేసుకునేదే అయి ఉంటుంది. మనం డిజైన్ చేసుకున్నది, ఎవరు వచ్చి మనల్ని ఎవరు డిజైన్ చేయరు యాక్చువల్ గా. కాకపోతే చరిత్రను సృష్టించేవాడేమో 100% డిజైన్డ్ లైఫ్ ను డిజైన్ చేసుకుంటాడు. ఒక కామన్ మ్యాన్. ఈ భూమి మీద చాలా ప్రాణులు వస్తాయి, పేర్లు చెప్పను కానీ చాలా ప్రాణులు వస్తాయి. ఆ ప్రాణుల లెక్కనే మనము వస్తాం పోతాం. మనం మాత్రం చదువుతాం 1947 August 15th ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. గాంధీ మహాత్ముడు కష్టపడ్డాడు, అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. కానీ ములుగు వెంకటేష్ గురించి వాళ్ళ పిల్లలు చదవరు. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పరు, వాళ్ళ తాత గురించి చెప్పరు, వాళ్ళ ముత్తాత ములుగు వెంకటేష్ అని చెప్పరు, ఆ ముత్తాతకు తాత ములుగు వెంకటేష్ అని చెప్పరు. ఎందుకు చెప్పారంటే నేను కూడా కామన్ గా ఎట్లొచ్చి ఎట్లా పోతుంటేని ఇండస్ ఇవాళ లేకపోతే అంటే కామన్ గా ఒక్కొక్కనో నల్లో బల్లో ఏదో ఒకటి వచ్చింది పోయింది. ములుగు వెంకటేష్ కూడా వచ్చిండు పోయిండు. సో అంటే అది డిఫాల్ట్ లైఫ్ లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్. కానీ ఒక డిజైన్డ్ లైఫ్ ఇండస్ వివా గ్రేట్ ఆపర్చునిటీలోకి వచ్చి ఒక లైఫ్ ని డిజైన్ చేసుకోవడానికి జరిగిపోయిన నష్టాన్ని, కరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురావడం
ఇంపాసిబుల్ మిగతా విషయాలలో. కానీ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ను స్టార్ట్ చేసిరో వాళ్ళు మాత్రం కరిగిపోయిన కాలం నుంచి కూడా మనీని మల్టిప్లై చేసి తీసుకునే ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ ఇక్కడ ఉన్నాయి. అలాంటి స్ట్రాటజీస్ మనకు ఇవ్వడానికి ఈ రోజు నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ సందీప్ రెడ్డి సార్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ లోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి, ఎంతమంది ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరి మొబైల్లో వైఫై అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మనకు వైఫై అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఆ వైఫై ఆప్షన్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటిదంటే వెరీ టిపికల్. వైఫై లేకపోతే సింపుల్ గా చెప్పాలంటే పెళ్ళై వైఫ్ లేని లెక్క ఉంటుంది. వ్యవహారం పెళ్ళై వైఫ్ లేని లెక్క ఉంటుంది. సో అట్లా ఉండొద్దు సార్, పెళ్ళై వైఫ్ ఉన్న వ్యక్తి లాగా ఉండాలి అంటే, లేకపోతే ఒక మదర్ కు హస్బెండ్, ఒక హస్బెండ్ కి వైఫ్, లేకపోతే ఒక మదర్ అండ్ ఫాదర్ కి డాటర్ ఆర్ సన్, ఒకవేళ డాటర్ కు సన్ కు మదర్ అండ్ ఫాదర్. వైఫై వైఫై సో వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు. అట్లాగే ఒక మనిషి జీవించాలంటే ఆక్సిజన్ కావాలి. అందుకే 5 నిమిషాలు మూసుకోమనగానే చాలా మంది నవ్వారు. ఏం సార్ పొద్దున్నే బుధవారం రోజు మూసుకొని పంపిద్దామని రెడీ చేస్తున్నారు మమ్మల్ని అని చాలా మంది అనుకున్నారు. అంటే మనం జీవించాలంటే ఆక్సిజన్ కావాలి. యామ్ ఐ రైట్ ఫ్రెండ్స్? కదా. కానీ మనం చేస్తున్న ఇంకొక ఉపకారం ఉంటుంది. ఏంటిది తెలుసా? మన లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే మనం పోతాం, ఆక్సిజన్ లెవెల్ పెరిగితే ఉంటాం. కానీ ఈ ఎక్కువైన కార్బన్ డైఆక్సైడ్ బాడీలో నుంచి బయటికి వెళ్ళాలంటే మళ్ళీ ఏ శ్వాసనైతే మనం పీల్చుకున్నామో అదే శ్వాస నుంచి బయటికి పంపిస్తాం. అదేం విచిత్రమో, అదే కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని బతికేటివి చెట్లు. మనకు పనికిరానిది చెట్టుకు ఉపయోగపడుతుంది. చెట్టు మనల్ని జీవించడానికి కావలసినటువంటి ఆక్సిజన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ యాక్షన్ రియాక్షన్ ఉంది. చెట్టు తీసుకుంటుంది, ఇస్తుంది. మనము తీసుకుంటున్నాం, ఇస్తున్నాం. నేచర్ క్రియేట్ చేసింది. అంటే ఇవ్వడంలోనే తీసుకోవడం అనేది ఉంది. ఇవ్వడం అనే గుణం ఎవరి దగ్గర అయితే ఉండదో తీసుకునే అవకాశం లేదు. తీసుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు, లేదు కూడా. సో ఇండస్ట్రీ ఆపర్చునిటీ మీకు ఇచ్చే గుణాన్ని అలవాటు చేస్తుంది. ఆ ఇచ్చే గుణం ఏంటిది అంటే గ్రేట్ ఆపర్చునిటీ డియర్ ఫ్రెండ్స్. సో మనిషి జీవించాలంటే ఆక్సిజన్ ఎట్లను, ఒక కంపెనీ సర్వైవ్ అవ్వాలన్నా, ఒక లీడర్ సర్వైవ్ అవ్వాలన్నా, అతని ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ కావాలి అన్నా ఖచ్చితంగా కావాల్సినవి సేల్స్ డియర్ ఫ్రెండ్స్. సేల్స్ ఈజ్ ద ఆక్సిజన్ ఫర్ బిజినెస్. సేల్స్ లేని రంగం అంటూ ఏదీ లేదు. చాలా మంది అనుకుంటారు సేల్స్ అనగానే సో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసినాక కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉంటారు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ సేల్స్ సైకాలజీలో మనం చెక్ చేసుకుంటే 80% మైండ్ సెట్ ఉంటుంది, 20% స్కిల్స్. మన యొక్క మైండ్ సెట్ ని మనం కరెక్ట్ గా ట్యూన్ చేసుకోగలిగితే మనం కలిసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్ ను సేల్ చేయొచ్చు డియర్ ఫ్రెండ్స్. అందుకే సేల్స్ స్ట్రాటజీని ప్రతి పీపుల్ కి ఒక హ్యాబిట్ గా క్రియేట్ చేసి, ఆ హ్యాబిట్ ని ఒక కల్చర్ గా కన్వర్ట్ చేసే ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ని టీమ్ సందీప్ రెడ్డి వైఫై ఎవ్రీ వెడ్నెస్డే అనే ఒక క్యాప్షన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ రోజు మినిమం 25 PV, మ్యాక్సిమం 300 PV, ఇది మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ని ఎవరైతే ఫిక్స్ చేసుకుంటారో వెడ్నెస్డే వచ్చింది అంటే నేను సేల్స్ మీద ఫోకస్ చేయాలి. మరి వెడ్నెస్డే రోజే మనం సేల్స్ మీద ఫోకస్ చేస్తామంటే బిఫోర్ 3 days, ఆఫ్టర్ 3 days. ఈ సేల్స్ కావడానికి కావలసినటువంటి మన యొక్క ఎఫర్ట్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎఫర్ట్స్ ని ఎవరైతే మోర్ గా ఇంక్రీజ్ చేసుకుంటారో తను ఒక బెస్ట్ రీటైలర్ గా మారడంతో పాటు తన యొక్క టీమ్ లో కూడా బెస్ట్ సేల్స్ చేయగలిగే ఒక టీమ్ లీడర్స్ ని క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్, ఆ లీడరు ద బెస్ట్ గా ఉంటుంది. అట్లా ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఈ రోజు టీమ్ సందీప్ రెడ్డి ఇండస్ట్రీ వల్ల ఉన్నదంటే దానికి రీజన్ ద సేల్స్ ని మోర్ గా ఇంక్రీజ్ చేయడం మాత్రమే. కాబట్టి దీనిని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే దీనిని అర్థం చేసుకుంటారో 100% మనం ద బెస్ట్ లీడర్ గా మనం కన్వర్ట్ కావచ్చు. సో ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మరి ఎట్లా సార్ సేల్స్ స్ట్రాటజీ విషయంలో మేము కొంతమంది పీపుల్ ని లాగిన్ చేయగలుగుతున్నాం కానీ సేల్స్ చేయలేకపోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్నటువంటి బిజినెస్ ఎంత లక్కీయెస్ట్ బిజినెస్ అంటే రీసెంట్ గా మా ఎమరాల్డ్ ఇన్స్టిట్యూట్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఒక జర్నీలో
సో తెలిసినటువంటి విషయం ఏంటిదంటే ఇక్కడ మనకు సేల్స్ కు సంబంధించి ఎక్కడ కూడా కంపెనీ ఎక్కడ కూడా మనకు ప్రెజర్ ఇవ్వలేదు, ప్లెజర్ గా చేయిస్తుంది బిజినెస్ ని. ఎలాంటి ప్రెజర్ ఇవ్వలేదంటే సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. సో మెనీ కంపెనీస్లలో ఒక ఇన్కమ్ ను ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి నెల ₹1,00,000 1,50,000ను ఆ కంపెనీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ను పర్చేస్ చేసి రీటైల్ చేస్తేనే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ లో బోత్ సైడ్ జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, సేల్స్ కు సంబంధించి కావచ్చు, ఇన్కమ్ రావాలి అంటే ఈ క్రైటీరియా కంప్లీట్ చేయాలి. ఇండస్ వివాలో అలాంటిది ఏమైనా ఉందంటే నథింగ్, నెవర్ లేదు. కానీ ఎవరి దగ్గరనైతే సేల్స్ జరుగుతున్నాయో వాళ్ళు మాత్రం 100% ద బెస్ట్ టీమ్ లీడర్స్ గా క్రియేట్ కావడానికి అవకాశం. సో కాబట్టి దీని మీద మీరు ఎవరైతే ఫోకస్ చేస్తారో, అయితే ఇక్కడ ఎలా ఫోకస్ చేయాలి సార్, ఎలా సక్సెస్ అవ్వాలి అంటే, సో రీసెంట్ అంటే ఆఫ్టర్ చాలా లాంగ్ బ్యాక్ ఒకానొక సందర్భంలో నాకు మా గ్రేట్ మెంటర్స్ చెప్పినటువంటి ఒక వండర్ఫుల్ స్టోరీ. సో ఆ స్టోరీని మీరు కరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటే 100% సేల్స్ లో ఎలా మూవ్ కావచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో ఒక స్టేషనరీ స్టోర్, ఒక సూపర్ మార్కెట్, ఒక వ్యక్తి సమ్ అమౌంట్ తోటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత అతను ఆ సేల్స్ మాత్రం ఎక్కువగా ఇంక్రీజ్ కావట్లేదు ఎవ్రీ మంత్ అనుకున్న స్థాయిలో. సో అనుకున్న స్థాయిలో ఇంక్రీజ్ కానప్పుడు ఏం చేసిందంటే బెస్ట్ సేల్స్ పర్సన్స్ ని రిక్రూట్ చేసుకోవాలి అని ఒక మెంటర్, అంటే ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి అతను మీట్ అయినప్పుడు అతను చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, నీకున్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే యు ఆర్ ద బెస్ట్ ఆర్గనైజర్, కానీ నీ టీంలో బెస్ట్ గా సేల్స్ చేసే వాళ్ళు అక్కడ ఆ షాప్ లో మీ దాంట్లో లేరు, సూపర్ మార్కెట్ లో. సో ఇక్కడ సేల్స్ జరగాలి అంటే బెస్ట్ పీపుల్ ని కనెక్ట్ చేసుకో అని చెప్పినప్పుడు అతను కొన్ని ఇంటర్వ్యూస్ ను కండక్ట్ చేసిన తర్వాత సో కొంతమందిని రిక్రూట్ చేయడం జరిగింది. అయితే అందులో అనేక విభాగాలు ఉంటాయి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు ఉంటారు అనమాట. డైలీ కామన్ నీడ్స్, హోమ్ నీడ్స్, జస్ట్ అలా కొన్ని స్పోర్ట్స్ నీడ్స్ సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళు చేయడం జరిగింది. సో ఒక దగ్గర ఏంటంటే ఒక పర్సన్ రిక్రూట్ చేసినప్పుడు ఒక పర్సన్ మాత్రం వెరీ హై లెవెల్లో రీటైల్ చేయగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు. చూసిండు ఒక 1 month చూసిండు, 2 months చూసిండు, 3 months చూసిండు. ఆ పర్సన్ దగ్గర నుంచి మాత్రం రీటైల్స్ బాగా జరుగుతున్నాయి. వెరీ యంగ్ అయి. సో అసలు ఈ అబ్బాయి ఎలా చేయగలుగుతున్నాడు రీటైల్, మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అని చెక్ చేసుకొని ఆ అబ్బాయిని పరిశీలించడం జరిగింది. సో అనుకోకుండా ఒకరోజు ఒక కస్టమర్ రావడం జరిగింది. ఆ కస్టమర్ మంచి కార్, సో సేమ్ మనం ఒక మంచి రిచ్ కార్ ని మెర్సిడెస్ బెంజ్ తీసుకొని ఆ వ్యక్తి అక్కడ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఈ పర్సన్ కనెక్ట్ అయింది. రాగానే, ఎందుకంటే వీడు ఎట్లాగో పీపుల్ అట్రాక్ట్ చేసుకుంటా ఉంటాడు. రాగానే సార్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్, వాట్ డూ యూ వాంట్ సార్. బాబు నాకు చేపలు పట్టడానికి ఒక చిన్న గాలం కావాలి, దాన్ని ఏమంటారు అంటే పిన్, ఫిష్ మనము చేయడానికి ఉంటుంది, ఫిషింగ్ చేయడానికి. సో ఆ పిన్ కావాలని అడిగాను. సార్ ఓకే సార్ రండి సార్, ప్లీజ్ కమ్ అన్నారు. దాని పిన్ ఎంత ఉంటుంది సార్, కాస్ట్ ₹5, ₹10, ₹20 ఉంటుంది. సో ఆ పిన్ కోసం వచ్చినటువంటి వ్యక్తిని, సార్ మరి మీరు చేపలు పట్టాలంటే అక్కడ మనము ప్లెజెంట్ సిచ్యువేషన్ అయితే ఉండదు, బాగా ఎట్లాగో ఎండ ప్రాంతం ఉంటది, ఎండ కొడుతుంటది, కాబట్టి మీరు ఆ దానికి తగ్గట్టుగా ఒక మంచి క్యాప్స్ ఉన్నాయి సార్. సో ఆ క్యాప్ పెట్టుకోండి సార్, ఎక్సలెంట్ ఉంటుంది, మీరు మంచి కౌబాయ్ లాగా కనబడతారు, జేమ్స్ బాండ్ 0007 సినిమాలో లాగా అని చెప్పారు. ఓకే బాస్ ఇచ్చేసేయని చెప్పడం జరిగింది. సార్ మరి మీరు ఓకే క్యాబ్ తీసుకున్నారు, రైట్, మరి కూర్చోవడానికి ఒక రిలాక్సబుల్ చైర్ ఉండాలి సార్, అది ఉంటే మీరు మస్తు ఎంజాయ్ చేసుకుంటే మస్తు ఫిషింగ్ చేయొచ్చు సార్. ఓకే బాబు, రిలాక్సబుల్ చైర్ కూడా. సార్ మరి ఇవన్నీ చేస్తుంటే మీరు ఎలాగో ఒక మంచి ప్లెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఉందామని అనుకుంటున్నారు, ఒక టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. మరి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ మీరు ఏదైనా డ్రింక్ కావాలి అంటే మీకు అవైలబిలిటీ ఉండాలి. మన దగ్గర మంచి వండర్ఫుల్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి సార్, సాఫ్ట్ డ్రింక్స్, అన్ని న్యాచురల్ డ్రింక్స్ ఉన్నాయి సార్. పలానా మ్యాంగో ఉంది సార్, పలానా బెర్రీస్ ఉన్నాయి సార్, పలానా ఐపల్స్ ఉంది సార్, పలానా ఐస్క్రీమ్ ఉన్నది సార్, మీరు జస్ట్ అట్లా టైం పాస్ చేసుకుంటూ ఫిషింగ్ చేయొచ్చు సార్. ఓకే ఇచ్చేసేయి బాబు. సార్ మరి ఇవన్నీ ఓకే, కానీ మీకు ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి ఎంజాయ్ చేయడానికి ఫిషింగ్ చేసుకుంటూ. మ్యూజిక్ సిస్టమ్ ఏంటిది అంటే పోర్టబుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ మా దగ్గర. నో నీడ్ పవర్, ఏమి లేదు, అంతా ఆల్రెడీ బ్యాటరీ ఇన్బిల్ట్ ఉంటాయి. సో పోర్టబుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, తీసుకోండి సార్. ఓకే బాబు, రైట్ సార్. సో అప్పుడప్పుడు స్నాక్స్ కూడా అవసరం ఉంటాయి కదా సార్, టైం స్పెండ్ చేస్తుంటారు కాబట్టి డ్రింక్స్ తో పాటు స్నాక్స్. సో సరే సార్ బాబు, స్నాక్స్ ఇవ్వు సార్. మరి మీరు ఇవన్నీ సమకూర్చుకున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ని
సో దానిని మీరు రికార్డ్ చేసుకోవాలి అంటే మీకు ఒక సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుంటుంది సార్. ఓకే బాబు, సెల్ఫీ స్టిక్ సార్ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ తెలుసా సార్? ఆ కార్నర్ లో ఉంది చూసిరా, వాటర్ మీద మూవ్ అవుతూ ఉన్నది, అది ఒక బెలూన్, వాటర్ బెలూన్. దాంట్లో కూడా జర్నీ చేసుకుంటూ కూడా ఫిషింగ్ చేయొచ్చు సార్. ఓకే, ఇచ్చేసేయండి సార్. మరి అందులో ఎయిర్ నింపాలంటే ఖచ్చితంగా ఎయిర్ నింపే ఒక పంపు ఉండాలి సార్. ఆ పంపు కూడా 20 రూపాయల పిన్ను కోసం వచ్చిండు. ఆ 20 రూపాయల పిన్ను కోసం వచ్చిన ఆయనను 10,000 రూపాయలు పర్చేస్ చేసే ఒక సేల్స్ టెక్నిక్ ని ఇంప్రూవ్మెంట్ చేసిండు ఆ అబ్బాయి. అక్కడ స్కిల్స్ ఉపయోగపడ్డాయా లేదా మైండ్ సెట్? అంటే ఫస్ట్ వచ్చిన వ్యక్తిని ఆ మైండ్ సెట్ లో ఫిక్స్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని, ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈజీగా పంపించద్దు, బెస్ట్ పర్చేజర్ గా చేసిన తర్వాతనే పంపించాలి అని ఒక మైండ్ సెట్ ఉంటున్నాడు అబ్బాయి. సో ఆ మైండ్ సెట్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా స్కిల్స్ బిల్డ్ అయినాయి. ఆ స్కిల్స్ బిల్డ్ కావడం వల్ల 20 రూపాయల కోసం వచ్చినోడు 10,000 రూపాయలు పర్చేస్ చేసి వెళ్ళిండు. ఇది గమనించిండు స్టోర్ యజమాని. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మైండ్ సెట్, మనము హ్యూమన్ మైండ్ సెట్స్ తోటి మనం జర్నీ చేస్తున్నాం. సో ప్రతి పర్సన్, దే ఆర్ నాట్ డిజైన్డ్ లైఫ్. ఎక్కడికి వచ్చిన డిజైన్డ్ థాట్స్ ఉన్నాయి, డిజైన్డ్ లైఫ్ ఉండదు. మనము డిజైన్డ్ గా లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యు మస్ట్ మేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ డిజైన్డ్ లైఫ్ పర్సన్. సో మీరు వాళ్ళకు ఏ విధమైనటువంటి ఫీడ్ ఇస్తారో అలాంటి రిజల్ట్ మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ సేల్స్ జరగాలి అంటే, సేల్స్ అనగానే అదేదో పెద్ద ఆ ఒక అవరోధంగా, సేల్స్ అంటే ప్రొడక్ట్ పట్టుకొని తీసుకెళ్లేదంగా. సేల్స్ అనేది డియర్ ఫ్రెండ్స్ ఒక పర్సన్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వింగ్ చేసేలాగా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లు మనము ఇక్కడ ఈ బిజినెస్ ని వాళ్ళకి పరిచయం చేసినట్టయితే, ఈ ప్రొడక్ట్స్ ని పరిచయం చేసినట్టయితే 100% మన సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. సో ఒక వైఫై డే, ఎవ్రీ వెడ్నెస్డే ఏంటి, ఎవ్రీ డే వైఫై డే, ఎవ్రీ డే వైఫై డేగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. సో అలాంటి ఒక అద్భుతం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం మన యొక్క టీంలని మనం గైడ్ చేసేటప్పుడు, లీడ్ చేసేటప్పుడు మనం చెప్పాల్సింది మెయిన్ గా, ఇది ఖచ్చితంగా సేల్స్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది పాంజీ స్కీమ్ కాదు. డబ్బులు కడితే డబ్బులు వచ్చే బిజినెస్ అసలే కాదు. ఇక్కడ డబ్బులు కడతాం, ప్రొడక్ట్ వస్తుంది, కన్జ్యూమర్ ఉంటావా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ గా మారి ఒక లీడర్ గా కన్వర్ట్ అవుతావా. చాయిస్ ఈజ్ యువర్స్. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అనే విషయాన్ని కనుక మనము ఆ మైండ్ సెట్ ని, ఆ ట్రేడ్స్ ని, ఆ గుణాలను మార్చగలిగితే, ఒక వ్యక్తిలోని గుణాలను మార్చగలిగితే 100% సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. సో సేల్స్ చేసే విషయంలో చాలా మంది కూడా ముభావంగా ఉంటారు. సో ఎందుకు ముభావంగా ఉంటారు అంటే, ఎదుటి వ్యక్తి ఎక్కడ నో అంటాడనే ఒక అపనమ్మకం వాళ్ళ మీద వాళ్ళకి. సో ఫస్ట్ ఈ నోను తీసేసేయాలి. మీకు ఎన్ని నోలు వస్తే మీరు ఎస్ కు అంత దగ్గర అవుతున్నట్టు డియర్ ఫ్రెండ్స్. ఎస్ కు అంత దగ్గర అవుతున్నట్టు. ఒక ఆయన నో చెప్పిండు, 2 ఆయన నో చెప్పిండు, 3 ఆయన నో చెప్పిండు, 4, 5, 6 చెప్పిన ప్రతి వ్యక్తి నో చెప్పినప్పుడల్లా ఒక రీజన్ చెప్తాడు. సార్ మీరు ఎందుకు నో చెప్తున్నారు సార్? తెలుసుకోండి సార్, తెలుసుకోండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి నోకు రీజన్ తెలుస్తుంది. ఆ నో సెకండ్ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన నో వస్తే మాత్రం మీరు ఆటోమేటిక్ గా చెప్పగలుగుతారు దానికి సాల్వేషన్. సో ఒక మనిషికి రియల్ గా చెప్తున్నా, ఈ బిజినెస్ లోకి రావడానికి, ఈ ప్రొడక్ట్ ను సేల్ చేయడానికి మాక్సిమం ఎన్ని నోస్ ఉంటాయంటే 50 లోపలనే నోస్ ఉంటాయి. 50 దాటి నోస్ ఉండవు. ఇక ఈ 50 నోస్ కి మన దగ్గర 100 పరిష్కారాలు ఉంటాయి. వెరీ న్యూ పర్సన్, ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిన పర్సన్ కి ఈ ఫస్ట్ 50 నోస్ కి వచ్చేసరికి చాలా మంది కూడా ఫస్ట్ నోకి ఆగిపోతారు, సెకండ్ నోకి ఆగిపోతారు, మూడో నోకి ఆగిపోతారు. కొంతమంది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, స్క్రీన్ మీద ఉన్న మనందరి లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ 50 నోస్ ను ఎదుర్కొని వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం. కాబట్టి ప్రొడక్ట్ సేల్ చేసే విషయంలో కూడా సేమ్ ఉంటుంది అంతే. పీపుల్ మైండ్ సెట్, వ్యక్తి మారుతాడు, పేరు మారుతుంది, కండిషన్ మారుతుంది, కానీ క్వశ్చనింగ్ మారదు. సేమ్ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్ గా వస్తుంటాయి. సో వాటికి సొల్యూషన్స్ మనం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ప్యాషన్, చాలా మంది కూడా స్టార్ట్ చేస్తారు ఈ బిజినెస్ ఒక ప్యాషన్. ఉమామహేశ్వరరావు గారు నెలకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు, లలిత అరుణ్ గారు నెలకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఈ వర్డ్ వినబడుతుంది, వినబడి ఒక ప్యాషన్ తోటి వస్తారు, నేను కూడా సంపాదించాలి, నేను కూడా సంపాదించాలి అంటారు. కానీ ఉమామహేశ్వరరావు గారు, లలిత అరుణ్ గారు ఏం టెక్నిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ ని క్రియేట్ చేసుకున్నారు,
ఏ ప్రాసెస్ ని ఒక కల్చర్ గా కన్వర్ట్ చేశారు అనే విషయానికి వచ్చేసరికి చాలా మంది కూడా ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంటారు. సో అలా స్టాప్ కాకుండా ఆ వ్యక్తిని మనం కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళ ప్యాషన్ కి మనం పర్పస్ ని కనెక్ట్ చేయాలి. అసలు పర్పస్ ఏంటి, నువ్వు ఏ పర్పస్ తోటి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినావు. సో ఆ పర్పస్ ను ఫైండ్ అవుట్ చేసి ఆ పర్పస్ కి మనం చేయాల్సినటువంటిది ఏంటిది అంటే సింపుల్ గా మనీ మేకింగ్ అచీవ్మెంట్స్. మీద మనం ఫోకస్ చేయించాలి. మనీ మేకింగ్ అచీవ్మెంట్స్ ఫోకస్ చేయాలి అంటే మనీ మేకింగ్ అచీవ్మెంట్స్ ఎలా వస్తాయి అంటే రిక్రూట్మెంట్ అండ్ రీటైల్. సో రీటైల్ ద్వారా ఎక్కువగా రిక్రూట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మోర్ రీటైల్స్ జరిగినప్పుడే రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనము వాళ్ళకు ఈ యొక్క ప్యాషన్ కి పర్పస్ ని కనెక్ట్ చేయగలిగితే 100% మనం సేల్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. సో వైఫై అనేది వెరీ పవర్ఫుల్ సోషల్ మీడియా పబ్లిసిటీ. మనకు యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్రొడక్ట్స్. నువ్వు ఎవ్రీ వెడ్నెస్డే వైఫై పోస్టర్ నీ స్టేటస్ లో నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అంటే నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నీకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నీ యొక్క పోస్టర్ ప్రతి వారం చూస్తూనే ఉంటాడు. ప్రతి వారం చూడడం ద్వారా నువ్వు చెప్పినప్పుడు వద్దన్న ఆయన, చెప్పినప్పుడు వచ్చిన ఆయన, మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెల్లిమెల్లిగా ఒక మ్యాగ్నెట్ ని మనము ఒక ఇనుప రజను అంటే మనము దానిని ఐరన్ దగ్గర పెడితే ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటుందో మెల్లిమెల్లగా వాళ్ళు నీ వైఫై పోస్టర్ వల్ల నీ వైపు పాజిటివ్ అటిట్యూడ్ క్రియేట్ అవుతుంది, నీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒకానొక సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీట్ కావడం జరుగుతుంది. సో ఆ మీట్ అయినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ప్రొడక్ట్ ని పర్చేజ్ చేస్తారు. డియర్ ఫ్రెండ్స్, కాబట్టి అట్లా మనల్ని మనం పవర్ఫుల్ గా మార్చుకోవడానికి వైఫై అనేది ఒక మెయిన్ వెపన్. ఎందుకంటే అందులో పోస్టర్ నీ పేరు మీద వస్తుంది, నీ పిక్ ఉంటుంది అందులో. సో నీకు సంబంధించి కంగ్రాచులేషన్స్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ నీకు తెలియకుండానే ఒక నేమ్ లిస్ట్ రాస్తారు చాలా మంది. ఆ పీపుల్ ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా, మనం ఏ సోర్స్ తోటి వెళ్ళాలి, వాళ్ళని ఎలా కనెక్ట్ కావాలి, వాళ్ళని ఎలా రీచ్ కావాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా వైఫై పోస్టర్ ఏం చేస్తుందంటే ఆ నేమ్ లిస్ట్ ఎప్పుడైనా ఎవరిది రాస్తామంటే మనం రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళది రాస్తూ ఉంటాం. మన స్టేటస్లు మనం ఫాలో కావడం, ఫంక్షన్లలో కలవడం, ఇంటికి వచ్చిపోయే వాళ్ళు వాళ్ళది రాస్తాం మనం. సో వాళ్ళందరూ కూడా మనం చెక్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏంటిది ఏమో చేస్తున్నట్టు, నువ్వు ఏదో పోస్టర్ రిలీజ్ అవుతుంది ప్రతి వారం, నాకు చెప్పట్లేదు, మీ ఇంట్లో కూడా ఏదేదో బాటిల్స్ కనబడుతున్నాయి, అసలు ఏంటిది అది అని వాళ్ళను మనం అడిగించుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మన నేమ్ స్టోర్ నుంచి. సో అలా చేయడానికి ఉపయోగపడే ద బెస్ట్ వెపన్ ఏంటిదంటే వైఫై సేల్స్ ఎవ్రీ వీక్. సో అట్లా నువ్వు ఒక వైఫై అచీవర్ గా ఉంటూ నీ టీంలో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిబ్యూటర్ లీడర్ ని, ప్రతి వ్యక్తిని ఎవ్రీ వెడ్నెస్డే ఒక వైఫై అచీవర్ గా క్రియేట్ చేసి నీ ఫోటో ఫస్ట్ రిలీజ్ చేసుకుని స్టేటస్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, స్కైప్ లో, ఎక్కడైనా యూట్యూబ్ లో కావచ్చు. సో చేసుకున్న తర్వాత నీ అసోసియేట్స్ యొక్క పిక్స్ ని మీరు రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీ పిక్ చూసే నీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. నీ తర్వాత వచ్చిన పిక్స్ వచ్చి వీళ్ళందరూ ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ నా అసోసియేట్స్ సార్, నా బిజినెస్ పార్ట్నర్స్, నాతో పాటు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా? ఎస్, వాళ్ళ దగ్గర నుంచి అడిగించుకుంటున్నాం మనం ఈ ఆపర్చునిటీ గురించి. సో అంటే ఒక వ్యక్తిని మనల్ని అడిగే వ్యక్తిగా మార్చుకోవాలి అంటే వైఫై ఇస్ ద మెయిన్ వెపన్. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అట్లా మనం ముందుకెళ్ళొచ్చు డియర్ ఫ్రెండ్స్. సో ఎట్లా మనం పీపుల్ ని రీచ్ అయ్యేటప్పుడు ఎట్లా అంటే ఒక్కటి సార్, మనం వివా బిజినెస్ ఓనర్స్ కంపెనీ ఒక మంచి వర్డ్ ఇచ్చింది, మనం ఒక ట్యాగ్ లైన్ ఇచ్చింది. మనము ఏ ర్యాంక్ అయినా సరే మనం వివా బిజినెస్ ఓనర్, బిబిఓస్. మరి ఓనర్ ఎలా ఉండాలంటే క్రియేటర్ లాగా ఉండాలి. ఓనర్ ఎప్పుడైనా ఒక క్రియేటర్ లాగా ఉండాలి, ఒక ప్యాసివ్ పర్సన్ లాగా, ఒక మూడ్ డిస్ట్రాక్టెడ్ పర్సన్ లాగా అస్సలు ఉండకూడదు. ఇక్కడ ఒకవేళ ఉన్నా సూపర్ లీడర్స్ ఉంటారు, సూపర్ అప్లైన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇందులో ఏ విధంగా మూవ్ కావడానికి కావాల్సినటువంటి ఇలాంటి సెషన్స్ నిర్వహిస్తూ ఒక వండర్ఫుల్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. సో అలా ఎవరైతే సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటారో, ఈ సిస్టమ్ ని ఫాలో అవుతుంటారో, ఒక కంపెనీ సిస్టమ్, అప్లైన్స్ సిస్టమ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ అగ్రెసివ్ గా ఇన్వాల్వ్ అవుతుంటారు, వాళ్ళకి 100% ఒక గుడ్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతా ఉంటుంది. సో అట్లా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలగాలి మనం. సేల్స్ ని ఇంక్రీజ్ చేస్తే ఎలాంటి గ్రోత్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. మల్టిప్లైయింగ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మన కాంపౌండ్ గ్రోత్ అంటాం మనం. సార్ నేను ఒక 25 PV ని రీటైల్ చేసిన ఈ వారం, వచ్చే వారం
50 పీవీకి నేను రీచ్ అయిన తర్వాత 75 పీవీ, 100 పీవీ, ఇప్పుడు వచ్చేసి నేను ఎవ్రీ వెడ్నెస్డే 300 పీవీ రీటైల్ చేస్తున్నాను సార్. ఒక 6 మంత్స్ తర్వాత నేను ఎవ్రీ డే కూడా 300 పీవీ సేల్ చేయగలుగుతున్నాను సార్ అని అలా సేల్స్ ను క్రియేట్ చేయగలిగే ఒక ఆర్గనైజేషన్ కూడా మనం బిల్డ్ చేయగలుగుతాం. ఎందుకంటే మీరు పదే పదే ఏదైతే మాట్లాడుతూ ఉంటారో నీ అసోసియేట్ తోటి, ఖచ్చితంగా అది చేయడానికి 100% అతను ఎఫర్ట్స్ పెడతా ఉంటారు. సో అట్లా మనం చేయగలగాలి. లీడర్ అంటే ఏంటిది? రిక్రూట్ చేయడం, డెవలప్ చేయడం, రీటైన్ చేయడం. చాలా మంది రిక్రూట్ చేస్తారు, చాలా మంది డెవలప్ కూడా చేస్తారు, కానీ వాళ్ళని రిటైన్ చేసుకోలేరు. రీటైన్ చేయాలి అంటే అతను మనతోటే ఉండాలి, మనతోటే జర్నీ చేయాలి. ఒక సక్సెస్ఫుల్ ఒక పార్ట్నర్ గా, ఒక బెస్ట్ అచీవర్ గా ఉండాలి అంటే అతని రీటైన్ కు రీజన్ ఏంటిదంటే ఇన్కమ్ అచీవ్మెంట్ రావాలి. ఆ ఇన్కమ్ అచీవ్మెంట్ దేని మీద ఉన్నది అంటే ఈ సేల్స్ మీద ఉంటుంది. సో ఆ సేల్స్ అలా అంటే ఒక పర్సన్ చేసినప్పుడు అతని పర్సనల్ సేల్ అవుతుంది, కానీ అతని టీమ్ తోటి చేయించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా అతనికి ఒక బెస్ట్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్లా మనం చేయగలిగినప్పుడు రీటైన్ అవుతాడు. సో ఆ రీటైన్ అనే వ్యక్తే నీ యొక్క అసెట్ గా మారుతాడు. అట్లా చేస్తూ ఒక మేనేజర్ లాగా ఒక థింగ్స్ ని మేనేజ్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్, మన సరౌండెడ్ థింగ్స్ అన్ని కూడా. సో ఎలా ఉంటుంది అంటే డియర్ ఫ్రెండ్స్, మనం ఒక ఫ్రెండ్ ని మనం పరిచయం చేసుకుంటాం. సో సేల్స్ గురించి మనం ఉంటుంది, చాలా మంది దగ్గరికి వెళ్తా ఉంటాం. మనం ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నటువంటి పర్సన్స్ కి వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా మన యొక్క డ్రెస్ సెన్స్ కానీ, మనం మాట్లాడే హావభావాలు కానీ, మనం మాట్లాడే విషయాలు కానీ చీప్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా, ద బెస్ట్ పొలైట్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ, సో వ్యక్తికి తగ్గట్టుగా, మనం ప్రాంతానికి తగ్గట్టుగా మనం మాట్లాడుతూ ఈ సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఏ వ్యక్తి దగ్గరికి పోయినా అదే పదాన్ని వాడితే కొంతమంది దగ్గర మనకు వర్కౌట్ కాదు. ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి స్థాయిని బట్టి, అతని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నదాన్ని బట్టి మనము మాట్లాడచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఒక ఎమ్మెల్యే గారు కలిసిరు, మీకు తెలిసిన వ్యక్తే ఎమ్మెల్యే అయిండు. సో ఒక మంచి రిచ్ గా మారిపోయిండు. ఆ మారిపోయినప్పుడు ఆయన బిజినెస్ చేయమంటే బిజినెస్ చేయడు సార్. కానీ ఈ ప్రొడక్ట్స్ నీకు ఎందుకు అవసరము? మీరు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు, మీకు ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి సార్. కాఫీ పల్స్ తాగితే మీకు ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. సో అనే విషయాన్ని మనం వాళ్ళకి గనక మనం కనెక్ట్ చేయగలిగితే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కనుక ఈ విషయాన్ని ఇవ్వగలిగితే, ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ ఇచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ కి ముందు పల్స్ ఇస్తారు, పల్స్ కాగానే కాఫీ ఇస్తారు, ఆ తర్వాతనే మిగతా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సో అంటే ఒక పర్సన్ బట్టి మన యొక్క థాట్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి. ఆ థాట్సే యాక్షన్స్ గా మారుతాయి, యాక్షన్ మనకు బెస్ట్ ఇన్కమ్ రియాక్షన్ గా వచ్చేస్తుంది. కాబట్టి అట్లా మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. డోంట్ టార్గెట్ సేల్స్. చాలా మంది సేల్స్ సేల్స్ అని మాట్లాడుతున్నా, టార్గెట్ సేల్స్ పెట్టొద్దని కూడా చెప్తున్నా. ఎలాంటి టార్గెట్ పెట్టుకోవాలి అంటే డియర్ ఫ్రెండ్స్, కన్విన్స్ ద పీపుల్ యూ విల్ ఇంక్రీజ్ మోర్ సేల్స్. ఎలాంటి పీపుల్ ని కన్విన్స్ చేయడంలోనే మన సక్సెస్ ఉంటుంది. ప్రొడక్ట్ ఉంది, ఇచ్చేసి వచ్చేసినాం, అయిపోయింది సేల్స్, ఒకటే సేల్స్ తోటి క్లోజ్ అయిపోతాడు ఆ మనిషి. ఒక పర్సన్ కి ఒక ప్రొడక్ట్ ను సేల్ చేసామా, ఒక పర్సన్ కి ప్రజెంటేషన్ మనం రిక్రూట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆ పర్సన్ కి సేల్ మాత్రమే జరిగింది. సో ఆ సేల్ జరిగిన తర్వాత అతను ప్రొడక్టే కొనుక్కున్నాడు, నేను రిక్రూట్మెంట్ కోసం వెళ్ళాను, కానీ అది జరగలేదు. కాబట్టి మళ్ళీ మన ఫోన్ కాల్ పోదు. 90% పీపుల్ చేసే మిస్టేక్ అది. సో ఆ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు బాగా గమనించండి. ఒకవేళ అది మనం ముందే ఓపెన్ చేసి ఉండాలి, ఓపెన్ చేయాలి, కన్జ్యూమ్ చేయించాలి, లేదా మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి సార్ పల్స్ కన్జ్యూమ్ చేశారా, కాఫీ కన్జ్యూమ్ చేశారా, కాఫీని కలుపుకునే విధానం ఈ విధంగా ఉంటుంది సార్, ఇగో ఇది ప్రొడక్ట్ వీడియో మీకు పంపిస్తున్నా. సో ఈ కాఫీ కన్జ్యూమ్ చేసి ఇంతమంది బెస్ట్ బెనిఫిట్స్ తీసుకున్నారు సార్, హెల్త్ బెనిఫిట్స్. కానీ ఇందులో ఇంకా మీరు ఏంటంటే ఇందులో మనీ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా విన్నారు సార్, ఒక ఇద్దరు. ఆ వీడియోస్ కూడా పంపిస్తున్నా, మీరు రిలాక్స్ ఉన్నప్పుడు ఒకసారి వినండి టైం పాస్ అని. ఎవరికైతే మనం ఒక ప్రొడక్ట్ ను సేల్ చేస్తున్నామో ఆ పర్సన్ కన్జ్యూమ్ చేసే వ్యక్తిగా మనం కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసిన వ్యక్తికి కొన్ని థాట్స్ ని, కొన్ని సీడ్స్ ని మనం అలా వేసేయాలి. సమయము సందర్భం వచ్చినప్పుడు బెస్ట్ కన్జ్యూమరే మనకు బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతాడు, బెస్ట్ లీడర్ గా కన్వర్ట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వైఫై అనేది వెరీ వెరీ పవర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. సో మీరు వైఫై మీద ఎక్కువగా మీరు పెట్టి చూడండి దృష్టి. ఈ రోజు రియల్ ఫ్రెండ్స్, నేను రియల్ గా చెప్తున్నా, టీమ్ సందీప్ రెడ్డి నుంచి ఈ రోజు నేను ద బెస్ట్ గా ఉన్నాను అంటే, సో రియల్ గా ఎప్పుడైతే వైఫై సేల్స్ ని సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో మనకు, సో అందులో నేను అగ్రెసివ్ గా ఇన్వాల్వ్ అయినా ఎవ్రీ బిజినెస్ డే. నేను టీం గంగాధర్, టీం అరుణ నారాయణ నుంచి మోర్ సేల్స్ ని నేను ఎంకరేజ్ చేయడం ద్వారా, సేల్స్ ఉండాలి ఖచ్చితంగా, సేల్సే మనకు ఆక్సిజన్. ఈ సేల్స్ జరిగితే మోర్ పీపుల్ ని రీచ్ కావచ్చు. వాళ్ళ యొక్క షేరింగ్స్ ఎప్పుడైనా కానీ, ఆడిన కాలు తిన్న నోరు ఊకోదు సార్, ఆడిన కాలు తిన్న నోరు ఊకోదు. ఆడిన వాడికి ఏం మ్యూజిక్ వచ్చిన కాలు, చెయ్యి, శరీరం కదులుతూనే ఉంటది.
తిన్నోడు దాని యొక్క టేస్ట్ చూసిన తర్వాత, దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత, ఆ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఏదో సందర్భంలో ఎవరో ఒకరికి నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకో ఫ్రెండ్ అనగానే, అట్లా ఐపల్స్ ఉంటుందిరా మా ఫ్రెండ్ ఇచ్చిండు, అబ్బా నాకు కొంచెం డయాబెటీస్ కొంచెం బార్డర్లకు వచ్చింది, కాఫీ ఉంటదిరా టాబ్లెట్లకు వెళ్ళకు కిడ్నీలు పాడైతాయి, కాఫీ ఉంటది మా ఫ్రెండ్ నాకు ఇచ్చిండు, ఈయన రిక్రూట్ చేసుకోలేదు మనం కానీ కన్జ్యూమ్ చేసిండు, కానీ ఆ కన్జ్యూమర్ మనకి ఇంకొక పర్సన్ ని పరిచయం చేస్తుంది. అట్లా నేను నా యొక్క టీంలో ఇలా సేల్స్ కు సంబంధించి ఎక్కువగా నేను నా యొక్క టీం తోటి మాట్లాడుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. రియల్ గా చెప్తున్నా, ప్రౌడ్ గా చెప్తున్నా, టీమ్ సందీప్ రెడ్డి ఆర్గనైజేషన్ లో నాకు నేను మాత్రం ద బెస్ట్ వైఫై సేల్స్ అచీవర్స్ ను క్రియేట్ చేసుకోవడం జరిగింది డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్ట్, ఈ బిజినెస్ లో ఉన్నటువంటి సూపర్ హీరో ఏంటిదంటే ప్రొడక్ట్. బిజినెస్ ఈజ్ బికమ్స్ ఫ్రమ్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ నుంచి బిజినెస్ వస్తున్నప్పుడు, ఎక్కువ మంది పీపుల్ రీచ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి. సో అలా వెళ్ళగలిగేలాగా చేయాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ మనకు తెలిసిన ఇంప్లిమెంట్ చేయాలి, మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర, అప్లైన్ లీడర్స్ దగ్గర నేర్చుకోవాలి, కంపెనీ నుంచి వచ్చే వాటిని నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒకటి బ్రేక్ ద సైలెన్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, బ్రేక్ ద సైలెన్స్. ఏంటిది బ్రేక్ ద సైలెన్స్ అంటే, చాలా మంది కూడా కలిసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రొడక్ట్ కన్జ్యూమింగ్ గురించి మాట్లాడాలి అంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. సో ఆ వెనకడుగు వేయకుండా మీరు మాట్లాడడం ప్రారంభించండి. మీట్ ద పీపుల్, గ్రీట్ ద పీపుల్, ఇన్వైట్ ద పీపుల్. ప్రతి విషయంలో ఇండస్ట్రీ వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అది. మీట్ ద పీపుల్, గ్రీట్ ద పీపుల్, ఇన్వైట్ ద పీపుల్. సో మీరు ఖచ్చితంగా ఈ సేల్స్ గురించి మీరు ప్రయత్నం చేసినట్లయితే యు ఆర్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ వా, బెస్ట్ డైరెక్ట్ సెల్లర్స్ టీమ్ ఇన్ ద ఇండస్ట్రీ వా. సో మీకు మీరే పోటీ, ఇంకా ఇంకొకరితో పోటీ కూడా అవసరం లేదు. సో ఎలా సార్, చాలా మంది మరి సేల్స్ జరగాలి అంటే పీపుల్ తోటి మాట్లాడమని చెప్తున్నా. ఇక్కడ ఛాలెంజ్ ఎక్కడ ఉందంటే, ఒక లీడర్ తన అసోసియేట్స్ తోటి మాట్లాడట్లేదు. సేల్స్ చేయించడానికి, సేల్స్ పెరగడానికి ఒక లీడర్ వైఫై అనే దానిని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మనం సేల్స్ పెంచుకోవచ్చు, ఎక్కువ మంది పీపుల్ ని రీచ్ కావచ్చు అనే విషయంలో లీడర్ తన యొక్క డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ కి, తన అసోసియేట్స్ కి, తన యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కి దీనిని అగ్రెసివ్ గా ఇన్వాల్వ్ చేసేటట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఈ గ్యాప్ లో దెబ్బతింటున్నారు చాలా మంది. సో ఈ కమ్యూనికేషన్ లో జరుగుతున్నటువంటి ఈ మిస్టేక్ ని కరెక్షన్ చేసుకుంటే యు ఆర్ ద బెస్ట్ సేలర్. బాగా గుర్తు పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. సార్ నాకు ఈ వారం వీలు కాలేదు సార్, నా ఇంట్లో 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ బుధవారం నేను మాత్రం ఆర్డర్ పెట్టాను కానీ నా టీంలో ఉన్న వాళ్ళతోటి పెట్టిస్తా సార్ అంటే, నువ్వు మాత్రం షట్టర్ క్లోజ్ చేసి పెట్టుకుంటావు, అందరు షట్టర్ ఓపెన్ చేసి వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నువ్వు ఒక అచీవర్ గా లేకుండా నీ టీమ్ లోని అచీవర్స్ రావాలని కోరుకుంటే యథా రాజా తదా ప్రజ సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు మనకు. సో నువ్వు షట్టర్ క్లోజ్ చేసుకుంటే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. మా అప్లైనే పెట్టుకోలేదు, మా లీడరే పెట్టుకోలేదు, నా క్రాస్ లో ఫలానా వ్యక్తి పెట్టుకోలేదు, ఇక నేనెందుకు పెట్టుకుంటా? పెట్టుకోను కదా. ఏది అలవాటు చేస్తే అది వస్తుంది మన టీం నుంచి. ముందు నాగలి ఎట్లా పోతే వెనక నాగలి కూడా అట్లనే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా హ్యాబిట్ గా క్రియేట్ చేసుకోవాలి సార్. అంటే ఆ ప్రొడక్ట్స్ మన దగ్గరికి వస్తే, ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ మనం చేసిన మనీ ఇన్వెస్ట్ చేసిన ఆ ప్రొడక్ట్స్ మన దగ్గర కనబడ్డప్పుడు ఒక థాట్ క్రియేట్ అవుతుంది, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను ఏం చేయాలి. ప్రొడక్ట్స్ చూసైనా లేచి బయలుదేరుతాం మనం. ఒక అప్లైన్ లీడర్ హెల్ప్ తీసుకోండి ప్రొడక్ట్ సేల్స్ విషయంలో, ఆటోమేటిక్ గా సేల్స్ జరగడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ఇస్తారు. ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్ ద్వారా. ఫౌండేషన్ డైమండ్ కావచ్చు, అచీవ్మెంట్ సెలబ్రేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు ఒక అసెట్సే సేల్స్ పెంచుకోవడానికి. కాబట్టి బెస్ట్ వైఫై సెల్లర్ గా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క టీం గ్రోత్ అవుతుంది, టీమ్ లో ఉన్న పర్సన్ మనతో పాటు రిటైన్ అవుతాడు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఫైండ్ ద ప్రాబ్లమ్స్, ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మన దగ్గర నుంచి సార్ ఎప్పుడు కరెక్షన్ ఫ్రమ్ గ్రౌండ్. అంటే గ్రౌండ్ అంటే ఏంటి? ఏ గ్రౌండ్? పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, మన దగ్గర కూడా ఎక్కడ ఉందో కూడా కరెక్షన్ చేసుకోవాలి మనం. సో మనం మాట్లాడకుండా టీం తోటి, మన టీంలో దీనిని ఎంకరేజ్ చేయకుండా, మనము ఆర్డర్ ప్లేస్ చేయకుండా, మన టీం నుంచి ఆర్డర్స్ రావాలి, మన టీం పెట్టుకోవాలి అని అనుకోవడం, అదంతా కూడా అది దురాశ లాంటిది, ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఈ యొక్క స్క్రీన్ మీద ఈ రోజు ఉన్నారో, మీరు ఒక టార్గెట్ తీసుకోండి, ఒక టాస్క్ తీసుకోండి. ఎవ్రీ వీక్ ఒక 10% సేల్స్. ఈసారి ఒక్కరు పెట్టిరు సార్, వచ్చేసారి ఒక 5గురిని పెట్టించడం, అంటే అలవాటు చేయడం. పెట్టించడం అంటే డబ్బులు పెట్టుబడి పెట్టేసి నాకు ఏదో ఆదాయం రావాలి, ఇది కాదు మన యొక్క స్ట్రాటజీ. మన స్ట్రాటజీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం ఉన్న పీపుల్ ని ఫైండ్ అవుట్ చేయడము, ఆ ప్రాబ్లం ఉన్న పీపుల్ దగ్గరికి మన యొక్క అసోసియేట్స్ తీసుకొని వెళ్ళి అవి రీటైల్ కానీ రిక్రూట్ కానీ జరిగేలాగా ఎంకరేజ్ చేయడం. అలాంటి స్ట్రాటజీస్ ఇవన్నీ జరగాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. విఓపీస్ కి రెగ్యులర్ గా అటెండ్ కావడం, ఫిజికల్ విఓపీకి,
టీంని ఎక్కడికి ప్రమోట్ చేసుకోవడం. సో కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్స్ కి వెళ్ళడం. ఒక ఆర్టీ ప్లాంట్ వండర్ఫుల్ ఎక్సలెంట్ సెషన్స్ ఉంటాయి, వాటికి మనం ప్రమోట్ చేసుకోవడం. అంటే ఒక వైఫై సేల్ యాక్చువల్ గా ఈ సేల్స్ అనేది ఎంత బిహైండ్ వర్క్ ఉంది అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా కంపెనీ మనకు తెలియకుండానే నేర్పించేస్తుంది. అసలు మనం నేర్చుకుంటున్నామా అనే దశలో తెలియకుండానే మనకి ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఈ కమ్యూనికేషన్ ని, ఏదైతే మనకు మన అసోసియేట్స్ కి మధ్యన ఈ వైఫై సేల్స్ అనే ఒక లింక్ ని క్రియేట్ చేసే ఒక ప్రాసెస్ ఉందో దానిని ఎంకరేజ్ చేయనంత వరకు నీ టీంలో యాక్టివ్నెస్ అనేది నార్మల్ స్పీడ్ తోటే ఉంటుంది. సో ఎవ్రీ వెడ్నెస్డే నీ యొక్క టీం నుంచి నీ యొక్క పోస్టర్ వైఫై అచీవర్ గా రిలీజ్ అవుతూ ఉంటే మీరు చూడండి డియర్ ఫ్రెండ్స్, ఒక 21 వీక్స్ ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఫస్ట్ యూ రిలీజ్ యువర్ పోస్టర్, యూ అప్లైన్ అంటే మీరు కాదు, మీ అప్లైన్ రిలీజ్ చేస్తాడు. సో మీ అప్లైన్ ద్వారా నీ పోస్టర్ రిలీజ్ అవుతుంది, నీ అసోసియేట్ నీ ద్వారా రిలీజ్ అవుతుంది. ఒకటి నువ్వు చేస్తేనే నీ యొక్క అసోసియేట్ చెప్పగలుగుతావు డియర్ ఫ్రెండ్స్, నువ్వు చేస్తేనే నువ్వు ఒక అసోసియేట్స్ కి చెప్పగలుగుతావు. సో ఆ విధంగా చెప్పగలిగినప్పుడు మాత్రమే బిజినెస్ లో ఇంక్రీజ్ అనేది ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ కి వెళ్ళిపోతాం మనం. రాను రాను ఏమైతుంది అంటే ఈ వారం నేను స్టార్ట్ చేసిన సార్ ఒక ఇద్దరిని నేను ఎంకరేజ్ చేయగలిగిన సేల్స్ కి, నెక్స్ట్ వీక్ ఆ ఇద్దరి ద్వారా ఇంకొక నలుగురు, ఆ నలుగురు ద్వారా 8 మంది, ఈజీగా ఒక ప్రాసెస్ ని, ఒక సిస్టమ్ ని, ఒక కల్చర్ మనం ఇక్కడ బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కటే దీనిని ప్రెజర్ గా కాకుండా ప్లెజర్ గా తీసుకోండి డియర్ ఫ్రెండ్స్. ప్లెజర్ గా తీసుకున్నప్పుడు సేల్స్ అనేది ఈజీ అవుతాయి. ప్రెజర్ ఈ ప్రొడక్ట్ అమ్ము స్ట్రాటజీ చెప్పకుండా, పీపుల్ ని ఎలా కలవాలో చెప్పకుండా, ఆయన నేమ్ లిస్ట్ ని చెక్ చేయకుండా, ఆ నేమ్ లిస్ట్ మీద కూడా డిస్కషన్ పెట్టకుండా, లిస్ట్ ఉందిగా వెళ్ళిపో అని పంపించకుండా, మనం కొన్ని సేల్స్, కొన్ని రిక్రూట్మెంట్ జరిగేంత వరకు వాళ్ళతోటి జర్నీ చేయాలి. మనం ఫస్ట్ మనం వెళ్ళాలి, వాళ్ళతో పాటు వెళ్ళి ఫస్ట్ మనమే ప్రజెంటేషన్ చేయాలి వాళ్ళ టీమ్ కి. సో అతనికి ఒక హ్యాబిట్ క్రియేట్ అయ్యే వరకు, ఆ తర్వాత మనం ఆయన నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ప్రజెంటేషన్ చేసినప్పుడు అందులో నుంచి కొన్ని రీటైల్ జరుగుతాయి, కొన్ని రిక్రూట్మెంట్ జరుగుతాయి. సో ఆటోమేటిక్ గా కొంతకాలం తర్వాత ఆయన కూడా సేమ్ స్ట్రాటజీ తన యొక్క అసోసియేట్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అట్లా సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక్క వైఫై పోస్టర్ నీ యొక్క ఎంటైర్ లైఫ్ ని చేంజ్ చేయగలుగుతుంది. ఒక్క వైఫై పోస్టర్ 21 వీక్స్ టార్గెట్ చేయండి. నీవు నీ టీం తోటి ఈ వైఫై సేల్స్ గురించి సహవాసం చేయి. ఆటోమేటిక్ ద బెస్ట్ అచీవర్ గా, ద బెస్ట్ మనీ ఎర్నర్ గా ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఉండగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వైఫై ఇస్ ద వెపన్ అని చెప్పడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ పెయిన్ లేకుండా ట్విన్ ఫోర్సెస్ టు మోటివేట్స్, మనం 2 ఫోర్సెస్ ఉంటాయి ప్రతి మనిషిని మోటివేట్ చేయాలి అంటే. ఏంటిదంటే ఒక ఆయన పెయిన్ తోటి అమ్ముతాడు, పెయిన్ తోటి, ఒక ఆయన ప్లెజర్ తోటి అమ్ముతాడు. పెయిన్ తోటి అమ్మే వాళ్ళందరిది కూడా రిజల్ట్ టెంపరీగా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ ఉంది వెళ్ళిపోవాలి, ఈ ప్రొడక్ట్ ఉంది వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ ప్లెజర్ తోటి అమ్మే వ్యక్తి ప్రాబ్లమ్ ను ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్స్ తోటి వెళ్తుంటాడు. సో ఆ సొల్యూషన్స్ తోటి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్లెజర్ తోటి వెళ్ళిన వ్యక్తి యొక్క సేల్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. పెయిన్ తోటి దీన్ని ఎట్లన్నా వదిలించుకోవాలని వెళ్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళ యొక్క సేల్స్ అనేది కొంతకాలం తర్వాత ఆగిపోవడం జరుగుతుంది. ఈ ప్లెజర్ తోటి సేల్స్ జరిగిన వాళ్ళకేమో ఓన్లీ సేల్స్ తోటి కూడా ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సేల్స్ ద్వారా సేల్స్ జరుగుతుంటాయి. ఆ కన్జ్యూమ్ చేసిన పర్సన్ ఇంకొకరు చెప్పడం, ఆయన ఇంకొకరు చెప్పడం, ఆయన ఇంకొకరు చెప్పడం, వాళ్ళందరూ కూడా. కాబట్టి అట్లా బెస్ట్ రియల్ గా చెప్పాలి అంటే ఇట్లా ఒక సేల్స్ మీద ఫోకస్ చేసి కేవలం రీటైల్ ద్వారానే డ్రీమ్ సర్కిల్ కి వచ్చి ఒక అచీవ్మెంట్ తీసుకొని 50,000 ఎర్నర్ గా మా అందరితో పాటు కూర్చున్నటువంటి బెస్ట్ సేల్స్ పర్సన్ ఉన్నారు మన మధ్యలో. జస్ట్ సేల్స్ ద్వారా రిక్రూట్ అయిన మా ఫస్ట్ మంత్ లోనే అట్లా చాలా మంది పీపుల్ కూడా సేల్స్ ద్వారా రిక్రూట్మెంట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు, అచీవ్మెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ర్యాంక్ క్రైటీరియాతో సంబంధం లేకుండా బ్లాక్ డైమండ్ అంబాసిడర్స్, విఏసి మెంబర్స్ తో సహా ఆ వ్యక్తిని కూర్చోవడానికి అవకాశం ఇచ్చింది కంపెనీ. అయితే సేల్స్ చేసేటప్పుడు ఒకటి ఫస్ట్ బిలీఫ్ ఆన్ యువర్ ప్రొడక్ట్ డియర్ ఫ్రెండ్స్. ఒకనొక సందర్భంలో నా టీంలోనే జరిగింది సూర్యాపేటలో. ఒక పర్సన్ స్టార్ 500 వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయనకు ప్రొడక్ట్ సేల్స్ జరుగుతలేవు, ఆయనకు డయాబెటీస్ ఇష్యూ ఉంది. సో ఆ కాఫీ తాగిన ఆయనకు రిజల్ట్ వస్తలేదు డియర్ ఫ్రెండ్స్. సో ఒక పెళ్లికి వెళ్ళిండు ఆయన. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో ఒక కారు మీద వివా ఈజ్ మై లైఫ్ అని ఒక క్యాప్షన్ రాసి ఉంది వెనక, ఆ మిర్రర్ మీద ఒకరికి. అంటే పెళ్లి అంటే వాళ్ళ బంధువుల పెళ్లి. మా బంధువులలో వివాహ బిజినెస్ ఎవరు చేస్తుండ్రు, మళ్ళీ వెనక రాసుకున్నాడు, ఇన్ని రోజుల నుంచి నాకు ఎట్లా తెలియదు అని చెప్పిండు. కొంచెం ఆయనకు బాగా నెగిటివ్ మోడ్ ఎక్కువ ఉంటుంది నిజానికి కూడా. సో ఏం చేసిందంటే ఇక ఆయన ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ కార్ లో ఉన్న పర్సన్స్ ఎవరో తెలుసుకునేంత వరకు ఆ కార్ దగ్గరనే నిలబడ్డాడు. నిలబడి అక్కడ వచ్చినాక వాళ్ళని చూసిన తర్వాత గుర్తుపట్టిండు కొంచెం. అరే మీరు కూడా వివాహ బిజినెస్ చేస్తున్నాడు? చేస్తున్నాం. ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంటే మధ్యలో ఎవరున్నారంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్.
ఆయనతో మాట్లాడుతున్నాం, సార్ నేను కాఫీ తాగుతున్నా సార్, నాకు రిజల్ట్ కనబడతలేదు సార్, నాకు డయాబెటీస్ ఉంది. ఈయన 500 టీచరే మళ్ళీ అన్నప్పుడు ఒక మాట చెప్పింది ఆమె, వాళ్ళ భార్య, ఎవరైతే కార్ మిర్రర్ మీద వేసి బ్యాక్ సైడ్ వేసుకున్నారో ఆ గ్లాస్ మీద. సో ఆమె ఏమని చెప్పిందంటే, అన్న మేము కాఫీ తాగేటప్పుడు చేస్తున్నటువంటి పని, ప్రశాంతంగా కూర్చుంటాం, కాఫీ స్మెల్ను కట్ చేసి ఆ బాక్సులో ఆ కాఫీ కప్ లో పోసుకునేటప్పుడు అందులో వేస్తుంటే ఆ పౌడర్ పడుతుంటే ఆ పౌడర్ ను మేము బాగా చూసుకుంటూ పోసుకున్నాక మంచి హాట్ వాటర్ తీసుకొని అందులో పోస్తాం. దాన్ని కలిపేటప్పుడు వచ్చే అరోమా ఉంటుంది చూసారు, ఆ స్మెల్ ను మేము ఫీల్ అవుతాం. అని అది వాహ్వా తాజ్ అంటాడు కదా, జాకిర్ హుసేన్ తబలా కొట్టుకుంటాడు దేని అడ్వర్టైజ్మెంట్ గురించి. వాహ్వా తాజ్ అంటుంటాడు ఆయనకు, అంటే ఆయన స్మెల్ చూస్తేనే తబలా బాగా మోగింది. అట్లా ఇక్కడ కూడా ఆ స్మెల్ ను మేము ఎక్స్పీరియన్స్ అయినాం, మాలో ఒక పాజిటివ్ క్రియేట్ అవుతుంది ఆ స్మెల్ తీసుకున్నప్పుడు. అది తీసుకుంటూ ప్రతి సిప్ హడావుడిగా లేచి, నాకు ఇక టైం అవుతుంది, 8 అయింది, నాగదేవి నాకు ఒక కాఫీ తీసుకురా, నేను తొందరగా బయటకు వెళ్ళాలి, నాకు 1 minute టైం ఉందని చెప్పేసి కాఫీ పోయంగానే గడాగడ తాగేసి ఆడ పెట్టేసి వెళ్ళిపోయినాం. వితౌట్ ఫీల్ కన్జ్యూమింగ్ ద ప్రొడక్ట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ద రిజల్ట్. అంటే ఆమె ఏం చెప్పిందంటే, ప్రతి సిప్ ను ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాం, కాఫీని తాగుతూ ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఈ రోజు మా ఆయన టాబ్లెట్ మానేసిండు, నాకు కూడా బార్డర్ల డయాబెటీస్ ఉండే, ఆ డయాబెటీస్ ప్రాబ్లం పోయింది, పైగా నాకు కొలెస్ట్రాల్ ఇస్తుండే, కొలెస్ట్రాల్ కూడా పోయింది అని చెప్పి. అంటే ఇక్కడ ఏం చేసింది, విశ్వాసం, బిలీఫ్, ప్రొడక్ట్ మీద బిలీఫ్ ను క్రియేట్ చేస్తున్నారు. మన సేల్స్ పెరగాలి అంటే ఫస్ట్ మీ మీద మీకు విశ్వాసం, మీరు ఇచ్చే ప్రొడక్ట్ మీద విశ్వాసం, ఎదుటి వ్యక్తులు అది కల్పించగలగాలి. వాళ్ళు మనల్ని చూస్తే ఆటోమేటిక్ గా దాన్ని రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా తాగలిగిన. ఇంత ఘనం చెప్తున్నాడంటే ఆ కళ్ళల్లో కాంతి కనబడుతుంది ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు, ఆ వ్యక్తిలో ఒక విధమైన ఎమోషన్ కనబడుతుంది ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు, ఆ ప్రొడక్ట్ రిజల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది. అది కనబడ్డప్పుడు నీ యొక్క సేల్స్ అనేది వెరీ ఈజీ, రిజల్ట్ అనేది కూడా వెరీ ఈజీ డియర్. సో అట్లా నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్డ్ ఆ వ్యక్తి నుంచి షేరింగ్ తీసుకున్నటువంటి విషయం. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సేల్స్ చేయడం అనేది వెరీ ఈజీ. ప్రాబ్లం అంతా టీమ్ కి ఈ యొక్క విషయాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయడంలో. ఆల్రెడీ స్క్రీన్ మీదకి వచ్చిర్రు కదా, లలిత అరుణ్ వచ్చిండు, గంగాధర్ వచ్చిండు, లేకపోతే అరుణజ్యోతి మేడం వచ్చింది. విన్నర్ కాబట్టి ముచ్చట అయిపోయింది. అరుణజ్యోతి మేడం నా టీంలో పిలిచిన వచ్చింది విన్నర్, వాళ్ళకి ములుగు వెంకటేష్ సార్ చెప్పిండు కాబట్టి ఇక అయిపోతుంది. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇక్కడ విషయం అయిపోలేదు, మీరు మీ టీం ని కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళతోటి మాట్లాడాలి. సార్ ఈ రోజు వైఫై సేల్స్ జరగాలి సార్, మీ దగ్గర నుంచి ఎన్ని వస్తున్నాయి, మీరు చేయగలుగుతున్నారా లేదా అన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు దానికి సొల్యూషన్ చూపించిన యాజ్ ఏ సీనియర్ గా, లీడర్ గా, ఇక్కడ మేము ఇచ్చిన టిప్స్, కంపెనీ చెప్పింది, సందీప్ సార్ ఇచ్చింది, సీనియర్స్ చెప్పిన అన్ని కూడా మీకు ఒక అసెట్ గా మారుతాయి, వాళ్ళకు సొల్యూషన్ ఇస్తాయి. ఆ సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సేల్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అట్లా ఒక 21 వీక్స్ ప్రాక్టీస్ చేయండి సార్, అదే కల్చర్ అవుతుంది. నీ ప్రమేయం లేకుండా సిస్టమ్ అనేది బిల్డ్ అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ స్క్రీన్ మీద ఉన్నారో, ఆక్సిజన్ ఫర్ అవర్ బిజినెస్ వైఫై సేల్స్, ఆక్సిజన్ ఫర్ యువర్ టీమ్ వైఫై సేల్స్, నీ మనీ ఎర్నింగ్ కు వైఫై సేల్స్. నువ్వు ఒక రిచ్ పర్సన్ గా మారాలి అంటే వైఫై సేల్స్. వైఫై సేల్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు ద బెస్ట్ గా ఉంటారు. ఇలాంటి వైఫై సేల్స్ కు సంబంధించి ప్రోమో మీట్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సందీప్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఫోకస్ ద టీమ్, ఫోకస్ ద మోర్ అచీవ్మెంట్స్, ఫోకస్ ద మోర్ అచీవర్స్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి సార్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అర్చన మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ఆఫ్ యూ మై డియర్ కొలీగ్స్ ఆఫ్ ఇండస్ వివా. అండ్ స్క్రీన్ ఇస్ యువర్స్ మిస్టర్ లలిత అరుణ్. థ్యాంక్ యూ లలిత సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి సార్కి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. సో ఎక్సలెంట్ పాయింట్స్. సో మన బిజినెస్ కి కావాల్సింది, ఎస్ మనం ఎప్పుడు కూడా సార్ చెప్పిన పాయింట్స్లలో, సో మనం ఎప్పుడు కూడా మన లైఫ్ ని డిజైన్ చేసుకోము. ఫర్ డిజైన్డ్ లైఫ్ ఇండస్ట్రీ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. సో అదే విధంగా ఆక్సిజన్, మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఇండస్ట్రీ వల్ల సేల్స్, ఏ బిజినెస్ లో అయినా సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా వెనస్డే సేల్స్ డే అనేది, సో మనకి లాగిన్ చేసిన వ్యక్తిని సేల్స్ చేయడంలో మనం వెనకడుగు వేస్తున్నాం. బట్ సార్ చెప్పారు, సేల్స్ కు సంబంధించి ఇండస్ట్రీ మనకు ప్రెషర్ ఇవ్వట్లేదు, ప్లెజర్ గా చేయమంటుంది. ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పారు సార్. సో అదే విధంగా మనం ఎప్పుడైతే మన టీంలో బెస్ట్ సేల్స్ ని తీసుకురాగలుగుతామో అప్పుడు మనం బెస్ట్ లీడర్ గా అవుతామని చెప్పారు. సో విన్నారా ఇదంతా? మీరంతా విన్నారా? ఒకసారి చాట్ బాక్స్ లో మీకు నచ్చిన పాయింట్ ని టైప్ చేయండి సార్ చెప్పిన దాంట్లో. సో ఈ రోజు మన సేల్స్ కి సంబంధించి సార్ ఒక ఎక్సలెంట్ స్టోరీ చెప్పారు.
సో ఏదైతే చేపలు పట్టడానికి కావాల్సిన ఒక చిన్న పిన్ కొనడానికి వెళ్ళిన వ్యక్తికి అక్కడున్న సేల్స్ మ్యాన్ తన యొక్క స్కిల్ ని యూజ్ చేసి అక్కడున్న 10,000 వర్తబుల్ ప్రొడక్ట్స్ అన్నిటిని తను కొనేలాగా చేశాడు. సో అలాంటి ఒక మైండ్ సెట్ కలిగి ఉండాలని చెప్పారు సారు. సో అంటే మనం ముందు ఫిక్స్ అవ్వాలి మైండ్ సెట్ తో మనం ప్రొడక్ట్ సేల్ చేయాలి అని. సో అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎక్సలెంట్ పాయింట్ సార్ చెప్పిన దాంట్లో నాకు నచ్చింది. సో నో చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. సో నో చెప్తున్న కొద్ది అంటే మనం నోను ఎదుర్కొన్న కొద్ది ఎస్ కు దగ్గర అవుతామని చెప్పారు. ఎస్ ఆర్ నో. సో మనం ఆ నోస్ ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పారు. సో మనం ఎదుటి వ్యక్తి నో చెప్పినప్పుడు ఎప్పుడు డల్ అవ్వకూడదు. సో అదే విధంగా మనం మనీ మేకింగ్ చేయాలి అంటే రిక్రూట్మెంట్, రీటైల్ ఇవి రెండు కంపల్సరీ ఉండాలి అని చెప్పారు సార్. సో వైఫై మనీ పోస్టర్ అనేది సోషల్ మీడియాలో మనం ఎప్పుడైతే దీన్ని పోస్ట్ చేశామో అది ఎక్సలెంట్ గా మనకి పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అవుతుంది ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా మనం ప్రొడక్ట్ సేల్ చేయడానికి పీపుల్ ని రీచ్ అవ్వాలి. సో రీచ్ అవ్వాలంటే మనం పీపుల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన పీపుల్ కి మనం కనెక్ట్ చేయాలి. సో విత్ యువర్ అప్లైనర్ సిస్టమ్ తో కనెక్ట్ చేయమని చెప్పారు. సో అదే విధంగా మనం ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అచీవ్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి విత్ ప్రొడక్ట్ సేల్స్ ద్వారానే. సో సార్ చెప్పారు పోంజీ స్కీమ్ కాదు, మనీ స్కీమ్ కాదు, త్రూ ప్రొడక్ట్ ద్వారానే అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా మనం ప్రొడక్ట్ గురించి పరిచయం చేస్తున్నప్పుడు మనకున్న నాలెడ్జ్ ని కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, అతని యొక్క స్టేటస్ ని బట్టి మన యొక్క ప్రజెంటేషన్ మారాలి అన్నారు. అండ్ చీప్ వర్డ్స్ యూజ్ చేయకూడదని చెప్పారు సార్. మన యొక్క డ్రెస్ సెన్స్, కామన్ డ్రెస్ సెన్స్ బాగుండాలి అని చెప్పారు. సో అదే విధంగా డోంట్ టార్గెట్ సేల్స్. సో సేల్స్ మీదనే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సో కన్విన్స్ ద పీపుల్, ఇట్ విల్ గ్రోస్ యువర్ సేల్స్. పీపుల్ కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయని సార్ చెప్పడం జరిగింది. సో మన యొక్క బిజినెస్ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి మీట్ ద పీపుల్, గ్రీట్ ద పీపుల్, ఇన్వైట్ ద పీపుల్. సో ఇలా మన యొక్క సేల్స్ స్ట్రాటజీ పెంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది సార్. అదే విధంగా సేల్స్ ని మన హ్యాబిట్ గా మార్చుకోవాలి. చాలా మంది మన హ్యాబిట్ అంటే మనం క్రికెట్, బుక్స్ రీడింగ్, మ్యూజిక్ లిజనింగ్, సో ఇలాంటివి చెప్తాం. బట్ ఇక్కడ ఇండస్ట్రీవాలో మన యొక్క హ్యాబిట్ ఏంటి అంటే ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ సేల్స్ చేయడమే అని చెప్పాలి. సో అదే విధంగా ఇక్కడ మనం ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయాలి అంటే 21 days ఈ సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేషన్ ఈస్ ద బెస్ట్ వెపన్ అని చెప్పడం జరిగింది. సో మనం సేల్ చేస్తూ, మన పోస్టర్ రిలీజ్ చేస్తూ మన టీమ్ తో కమ్యూనికేట్ అవ్వమని చెప్పారు. సో ఈ కమ్యూనికేషన్ అవ్వడం వల్లనే మన యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా చేయడం వల్ల ఒక 21 weeks చేయడం వల్ల మనం ఏదైతే ఒక సిస్టమ్ అనుకుంటున్నామో ఆ సిస్టమ్ బిల్డ్ అవుతుందని సార్ చెప్పారు. సో అలాంటి ఒక గ్రేట్ సిస్టమ్ లో మనందరం ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ వర్డ్స్. ఎందుకంటే ప్రొడక్ట్ గురించి తెలుసు, మాకు ప్రొడక్ట్ గురించి వింటున్నాం, బట్ హౌ టు సేల్స్ అనేది తెలియదు. దాని వెనుక బిహైండ్ ఉండేటువంటి ఇలాంటి ఒక సిస్టమ్ మెకానిజం మాకు తెలియదు. అలాంటి ఒక వండర్ఫుల్ మెకానిజం ని అండ్ అదే విధంగా ఎలా మేము ముందుకెళ్ళాలన్నటువంటి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మై మెంటర్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ ములుగు వెంకటేష్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మీరు అందరు కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ సార్ చెప్పే ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజు ఈవినింగ్ వరకు నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ సేల్స్ ని చూస్తారు. సో ఈ రోజు మనకు ఒక వండర్ఫుల్ బిజినెస్ డే అవుతుందని నేను ఆశిస్తూ విత్ యువర్ ఆల్ పర్మిషన్ తోటి నేను ఈ యొక్క సెషన్ ని వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.